ఒక చెప్పండి. మరి సోషల్ మీడియా ఇంపాక్టా కావచ్చు, లేకపోతే లోన్‌లీగా ఉండటం కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ వల్ల కావచ్చు, యూట్యూబ్ వల్ల కావచ్చు, ఇంకా మిగతా ఈ వాట్సాప్ అట్లా గానీ, దాదాపు నల్గొండలో పెళ్ళై ఒక బాబున్న ఆమె బస్ స్టాండ్‌లో బాబుని వదిలేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వాడి కోసం లేచిపోయింది. అసలు ఎలా చూడాలి వీళ్ళని? దానిని తల్లి అనరు. పశువు అంటే కూడా చాలా చిన్న మాట. ఇంకా ఏదైనా కొత్త పదాలు ఇప్పుడు చదువుకుంటున్న యువత, ఇప్పుడు రాస్తున్న రచయితలు, కథలు, స్టోరీలు, పాటలు రాస్తున్న రచయితలు, ఇటువంటి మహిళల గురించి కొత్త పదాలు ఏమన్నా పట్టుకొస్తే బాగుంటుంది. అది అసలు తల్లేనా? ఎక్కడ హైదరాబాద్లో బతుకుతుంది, ఎక్కడ నల్గొండలో పరిచయం అయ్యాడు, ఎక్కడ ఇన్స్టాలో పరిచయం అయ్యాడు, వాడు రమ్మనగానే పిల్లోడిని తీసుకొని పోవడం ఏంది? సరిపోతే పోయావు, మొగుడిని వదిలేసావు, వాడు సేవ్ అయ్యాడు ప్రాణాలతోటి, వాడిని చంపలేదు, సంతోషం. కానీ పిల్లోడు ఏం చేశాడు? పిల్లోడిని కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా, వాడు ఉంటేనే వస్తానని ఒప్పుకోవచ్చు కదా. నీది కడుపు కాదా? నువ్వు కనలేదా? నవమాసాలు మొయ్యలేదా? నొప్పులు పడి కని ఉండవులే, ఆపరేషన్ చేయించుకొని తెంచుకొని ఉంటావు. అందుకని ఆ పెయిన్, ఆ బాధ నీకు తెలియదు. కానీ నీ పేగు తెంచుకొని, నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి 15 నెలల బాబుని వదిలేసి వెళ్ళిపోయావంటే నువ్వే ఆడదానివంటే. ఆడవాళ్ళనే పదాలకే తీరని మచ్చని, ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెడుతున్నారు ఈ జనరేషన్లో ఉన్నటువంటి మహిళలు. మొగుడును వదిలేసే మహిళలు ఉన్నారు, కానీ కడుపును పుట్టిన బిడ్డను వదిలేసే మహిళలు ప్రపంచంలో ఎక్కడా లేరు. ఇప్పుడు తయారవుతున్నారు, చంపేస్తున్నారు. మళ్ళీ ఆ పిచ్చోడు అంటాడంట, మా భార్య ఏదో తెలుసో తెలియకో చేసిందిలేండి, వదిలేయండి అంట. వీడిని చంపుతారు. ఈసారి ఏం చేసిద్దో తెలుసా? వాడు వ్యామోహానికి అలవాటు పడి మనిషి ఇంటికి తెచ్చి పెట్టుకుందనుకో, వీడు ఊరుకుంటే సాఫీగా జరిగిపోద్ది. ఇది ఎట్టని తెలిసిపోయింది కదా, భర్తకు తెలిసిపోయింది, ఊళ్ళో ప్రజలకు తెలిసిపోయింది, ఇరుగు పొరుగులకు తెలిసిపోయింది, మన ఇండియన్ కంట్రీలో తెలుగు రాష్ట్రాల వరకు తెలిసిపోయింది. దాని మీద ఏంటంటే, వాడు ఇంటికి వచ్చినా సరే ఈ మొగుడు అనేవాడు ఊరుకుంటే లైఫ్, వైవాహిక జీవితం సాఫీగా జరిగిద్ది. వీడు ఎదురు తిరిగాడంటే వీళ్ళిద్దరిని చంపేసి వాడిని తీసుకొని వెళ్ళిపోయింది. ఎందుకు ఏమన్నా ఆడవాళ్ళు, పెళ్ళైన ఆడవాళ్ళు లోన్లీగా ఫీల్ అవ్వడం వల్ల ఏమైనా ఇట్లా సోషల్ మీడియా లవర్స్‌కి అడిక్ట్ అవుతున్నారు? ఏముంది, లోన్లీతనం ఏముంది? ఇంట్లో చక్కగా 15 నెలల బాబు టైం పాస్ ఉంటుంది. పొద్దున్నే లెగిస్తే ఇల్లు ఊడ్చుకోవాలి, వాకిలు ఊడ్చుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మొగుడు బాక్సులు కట్టుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, అట్లా ఎన్ని చేసుకుని ఒక అరగంట అట్లా ఒళ్ళలిసి ఒరుగుతావో లేదో మళ్ళీ సాయంత్రం పూటకి నీకు పని స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6-7 గంటలకు మళ్ళీ ఇంటికి రానే వస్తాడు వాడు కాఫీ టీలు ఇచ్చుకోవచ్చు, మళ్ళీ వంట. ఇక్కడ లోన్లీతనం ఎక్కడుంది? ఇక్కడ ఫ్రీ ఎక్కడుంది? నీకు ఇంట్లో వర్క్లోనే నువ్వు నిమగ్నం అవుతున్నావు. ఇంకా మహిళలు బయట ఉద్యోగాలు చేసి ఈ ఇంటి పనులు కూడా చక్కబెట్టుకునేటటువంటి మహిళలు ఉన్నారు మన ఇండియన్ కంట్రీ, తెలుగు రాష్ట్రాలలో. అటువంటి కంట్రీలో, అటువంటి తెలుగు రాష్ట్రాలలో పుట్టి ఇటువంటి మాయన మచ్చలు తీసుకొస్తున్నారంటే ఇక్కడ లోన్లీతనం అనేది ఏం లేదు. కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కటి, మామూలుగా బట్టి కొట్టుకోవట్లేదు. అది అట్రాక్షన్, కామం రెండు ఒకటే. ఇక్కడ ఈ అబ్బాయి దగ్గర ఏం తక్కువైంది, అక్కడ ఆ అబ్బాయి దగ్గర ఏం ఎక్కువైంది? వాడు ఏం చూపించి నిన్ను పట్టుకెళ్ళాడు, వీడు ఏం చూపించి నిన్ను ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నాడు? పూజించేవాడిని వదిలివేసి నువ్వు అటపోని కొట్టి తిట్టి అనుమానించి చేస్తున్నాడంటే, ఎవడబడి వాడితో కడుతున్నాడంటే అలా వెళ్ళిపో. అదొక లెక్క ఉంటుంది. ఈ అమ్మ ఎట్టైనా కట్టాడు, వీడు చేస్తే ఏందని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ బిడ్డల్ని వదిలి వెళ్ళే తల్లులు మాత్రం నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. చంపే తల్లులను కూడా చూడలేదు. ఎవడో ముక్కు మోహం తెలియని గొట్టంగాడు, ఇన్స్టాలో పరిచయమైనటువంటి గొట్టంగాడి కోసం నువ్వు కట్టుకున్న భర్తను చంపేస్తున్నావు, కన్నా బిడ్డలను చంపేస్తున్నావు, కనిపించిన తల్లిదండ్రులను చంపేస్తున్నావు, అడ్డం సన్నదమ్ములను చంపేస్తున్నావు. ఏంటి ఇన్ని రకాలైనటువంటి మనుషులను చంపి నువ్వు పాంకు తినేదేంటి? నిన్ను లోపలేసి కుళ్ళబడిస్తే సరిగ్గా సరిపోదు. కుళ్ళబడడం అంటే అట్ట కాదు, నీకు మళ్ళీ మేపొద్దు, కాలు చెయ్యి తీసి రోడ్డు మీద పడేయాలి. ఇటువంటి చట్టాలు రావాలి, ఇటువంటి చట్టాలు కావాలి మన ఇండియన్ కంట్రీ వరకు. ఏ మహిళ అయినా పురుషుడైనా అన్యాయంగా ప్రాణం తీసినా, ఒక మనిషి నిండు ప్రాణాన్ని తీస్తే కాలు చెయ్యి తీసి రోడ్డు మీద వేసేటటువంటి చట్టాలు, అటువంటి న్యాయాలు మన ఇండియన్ కంట్రీలో ఉన్నటువంటి ప్రతి స్టేట్కి, 29 స్టేట్లలో ప్రతి స్టేట్కి, ప్రతి జిల్లాకి రావాలని మరీ నేను న్యాయస్థానాలని, చట్టస్థానాలని కోరుకుంటున్నాను.